భద్రాద్రి జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లను సర్వసిద్ధం చేశారు. 3 విడతల గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ జిల్లాలో జరగనుంది. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 457 నాన్ షెడ్యూల్ ఏరియాలో 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2 విడతలు ఎన్నికలు జరిగే వాటిలో 16 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. వీటి పరిధిలో 584 వార్డులు కూడా ఏకగ్రీవంగా నిలిచాయి. మొదటి విడత 14వ తారీఖు జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 159 పంచాయతీలు 1436 వార్డులు ఉన్నాయి. రెండో విడత 7 మండలాల్లో 155 గ్రామ పంచాయతీలు ఉండగా 1384 వార్డులు ఉన్నాయి. మూడో విడతలో 154 పంచాయతీలు 1330 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 38 పెద్ద బ్యాలెట్ బాక్సులు 520 చిన్న బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. మొత్తంగా 13.50 లక్షల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. ఇందులో సర్పంచ్ స్థానాలకు సంబంధించి 6.5 లక్షల పేర్లను సిద్ధంగా ఉంచారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 6,69,048 మంది ఓటు హక్కు వినియోగించుకుని ఉన్నారు. 3 విడతల జరిగే ఎన్నికల్లో 12,057 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇందులో పీఓలు 5,091 మంది, ఓపీఓలు 6,106 మంది ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి మాట్లాడుతూ ఓటర్లు ఇటువంటి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ ఉండడం జరుగుతుందని, కనుక ప్రతి ఒక్కరూ చివరి నిమిషం వరకు ఎదురు చూడకుండా ముందుగానే వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ రేపటి రోజున జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుందని, ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉండడంతో భారీ స్థాయిలో సిఆర్పీఎఫ్ స్పెషల్ పోలీసుతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భద్రాచలం హెడ్ క్వార్టర్ ఇక్కడ మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చాలా ప్రశాంతంగా పోలింగ్ పార్టీస్ ప్రిపేర్ అవుతున్నారు. అధికారులు, పోలీస్ యంత్రాంగం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ మంచి ఏర్పాట్లతో ఇక్కడ నుంచి 60 పోలింగ్ స్టేషన్స్కి సిబ్బందికి పంపించే ఏర్పాట్లు చేసి ఉన్నారు. భద్రాచలం పౌరులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే 7 గంటల నుంచి 1 గంటల వరకే పోలింగ్ టైం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ఉదయం ఎంత తొందరగా వచ్చి ఓటు వేస్తే చాలా ప్రశాంతంగా మీ ఓటు హక్కు వినియోగించడం అవుతుంది. కౌంటింగ్ 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 గంటల వరకే అవకాశం ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మా కోరిక. థ్యాంక్ యూ. భద్రాచలం హెడ్ క్వార్టర్ ఇక్కడ